హైవేర్స్ బెంగళూరు రామేశ్వరం కేఫ్కు సంబంధించి ఇద్దరు దొరికారు. ముసాఫిర్ హుసేన్ అనేవాడు ఒకడు, తర్వాత తావి ఒకడు ఉన్నాడు, అబ్దుల్ మతీన్ తాహా ఐ థింక్ సో, ఇంకోటి ముసాఫిర్ హుసేన్ సాజిద్ ఇద్దరు. వీళ్ళని పశ్చిమ బెంగాల్ అరెస్ట్ చేశారు. వాళ్ళు అసలు ఇప్పుడు ఎక్కడ విచారిస్తున్నారు ఏంటి ఏమీ బయటికి రాల. కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ దగ్గర దొరికిన మొబైల్స్లో లేదా మొబైల్ నెంబర్ల తాలూకు మొత్తం కూడా చెక్ చేసుకుంటా పోతా ఉంటే, దేవుడా స్లీపర్ సెల్స్ ఎక్కడో లేరు, మన పక్కనే ఉంటూ ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. వికారాబాద్లో ఒక నార్మల్ పర్సన్ లాగా పండ్లు అమ్ముతూ ఉంటాడు ఫ్రూట్ మార్కెట్లో, ముస్లిం అతను కూడా. అతని ఊరు పూణే, నాందేడ్లో వ్యాపారం ఉంది, ఇక్కడ కూడా ఈ పండ్ల మార్కెట్లో వ్యాపారం. అతను అదుపులోకి తీసుకున్నారు. అతని డీటెయిల్స్ ఇంకా బయటికి రానివ్వాలి. కానీ అనంతపురంలో రాయదుర్గంలో రిటైర్డ్ మాస్టర్ ఎవరైతే హెడ్ మాస్టర్ అబ్దుల్, వాళ్ళ కొడుకు ఎవరైతే సోహెల్, వాడిని పట్టుకొని బెంగళూరు పట్టుకెళ్ళారు. ఎందుకు ఏంద్రా బాబు అంటే, ఇతను ఇంటర్మీడియట్ వరకు ఇటు చదువుకున్నాడు, కుప్పంలో బీటెక్ చేశాడు, ఆ తర్వాత వచ్చేసి ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చేసి రికవర్ అయ్యాడు, ఆ తర్వాత బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు. ఆ బెంగళూరులో జాబ్ చేసినప్పుడు ఇతనితో పాటు రూమ్లో ఉండేవాళ్ళు ఇంకో ఇద్దరు. వాళ్ళ ద్వారాగే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే బ్యాచ్ పరిచయం అయ్యారు. 1 ఇయర్గా ఈ సోహెల్ రాయదుర్గంలో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఏ టెర్రరిస్టులు అయితే రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ పాల్పడి ఉన్నారు, వాళ్ళు పోలీసులు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు కదా, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సోహెల్కి అధిక మొత్తంలో డబ్బు పడతాం, అండ్ ఈ సోహెల్ గతంలో ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసిన ఎవరైతే వాళ్ళ కలిసి హైదరాబాద్ వస్తూ పోతూ ఉండటం చేయటం, అండ్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత వాళ్ళతో చాట్ చేయటం, ఎక్కడ ఉన్నట్టు మొత్తం తెలుసుకోవడం, గైడ్ చేయటం, ఇలా. మీరు అర్థం చేసుకోండి దయచేసి. నేను ఒక మతాన్ని గురించి నేను మాట్లాడుతున్నా, కానీ ఈ ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా, అరే స్కూల్ మాస్టర్ కొడుకంటే ఎంత పద్ధతిగా ఉండాలండి, అతను కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లోనేలా చేశారంటే ఏంటన్నట్టండి, అసలు ఎంత ఘోరం అండి. నిజం రాయదుర్గం ఒకసారి ఉలిక్కిపడేది. ఎందుకు తెల్లవారుజాము వచ్చారు పోలీసులు 4 అప్పుడు, ఇల్లు మొత్తం చుట్టుముట్టారు. 6 గంటలు దాదాపు మొత్తం సోదాలు, సర్చింగ్లు. ఫైనల్ అతను తీసుకుని బెంగళూరు వెళ్ళారు. ఇంకోటేమో ఇక్కడ వికారాబాద్ తెలంగాణలో మరికొన్ని చోట్ల మొత్తం 11 చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముస్లింల్లో ఉన్నటువంటి మత పిచ్చనాలో లేదన్నప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి మీరు ఇంట్రెస్ట్ లోనేరనాలో నాకు తెలియదు. దయచేసి ఆ టెర్రరిస్టులు దరిదాపులు కూడా మీరు వెళ్ళకండి. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఎప్పుడు అచ్చమైన స్వచ్ఛమైన భారతీయులుగా మీరు బతికితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ నాన్న, మీ పెళ్ళండి, మీ భార్య, పిల్లలు అంతా బాగుంటారు. మనం అంతా కలిసి సంతోషంగా బతుకుదాం. నేను శివుని పూజిస్తే మీరు అలానే పూజిస్తారు, మీ పక్కన వచ్చి జీసస్ పూజిస్తాడు, ఎవరు వచ్చినా పూజించుకుందాం. మనంతా ఒక దేశంలో హ్యాపీ కలిసిమెలిసి ఉందాం. ఎవడో టెర్రరిస్ట్ నా కొడుకు ఏదేదో చెప్పి మిమ్మల్ని ఈ బాంబ్ బ్లాస్ట్లు పెట్టమని చెప్తుంటే మీరు ఎందుకంట మారుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎంత ఘోరం అసలు అది. ఎన్ఐఏ వాళ్ళు విచారణ చేస్తూ ఉంటే, ఒక్కొక్క లింక్ బయటపడుతూ ఉంటే యావత్ దేశం షాక్ అవుతుందండి. చక్కగా పద్ధతిగా జాబ్ చేసుకుంటూ ఉన్నోళ్ళు, అరే మంచి ఫ్యామిలీలో ఉన్నోళ్ళు, వీళ్ళు కూడా ఈ టెర్రరిస్ట్ సాయపడుతూ ఉన్నారంటే ఏంటి అసలు? ఒకసారి ఆలోచించండి.